అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. మీలో సినిమా ఉన్నంత వరకు పోర్టలంలో మాటలు అన్న నువ్వు మనోడివే. హిట్ 3 ట్రైలర్ చూసి షాక్ అయ్యాం. నానిని ఇలాంటి రోల్లో చూడడం ఇదే మొదటిసారి. అడిగిన దానికంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక స్టోరీ మనకు చెప్పిన దానికంటే చూపించిందే ఎక్కువ. ట్రైలర్లో మనకు తెలుస్తుంది ఒక యాంగ్రీ డిస్టర్బ్డ్ పోలీస్ ఆఫీసర్ బ్రూటల్ కేసెస్లో స్పెషలిస్ట్. బట్ ఈసారి వాడి ముందుంది ఒక గేమ్, ఒక సైకో గ్రూప్ ఆడే గేమ్ అనిపిస్తుంది. ఈ గ్రూప్ ఒక స్క్విడ్ గేమ్ లాగా ఉంటారేమో అనిపిస్తుంది. వాళ్ళ సాడిస్టిక్ ప్రెజర్ కోసం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి విక్టిమ్స్ని అయితే పిక్ చేసి చివరికి ఒక క్రీపీ లొకేషన్లో టార్చర్ చేస్తూ బ్రూటల్గా యాక్ట్స్ అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు. నాని చాలా ట్రై చేశారు కేసు సాల్వ్ చేయడానికి, బట్ ఎవ్రీ మూవ్ ఫెయిల్స్. క్లూస్ అనేవి లేవు, ఫేసెస్ కూడా తెలియదు, లాజిక్ కూడా వర్క్ అవుతుంది. సో వాట్ డస్ హీ డూ? హీ బికమ్స్ వన్ ఆఫ్ దెమ్. ఈ టైప్ సైకో గ్రూప్కి రియల్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ గేమ్లోనే ఎంట్రీ ఇచ్చి అర్జున్ సర్కార్ గేమ్ని బ్రేక్ చేసే స్ట్రాటజీతో వస్తాడు. హీ డజంట్ జస్ట్ ప్లే దేర్ గేమ్, హీ టర్న్స్ అగైన్స్ట్ దెమ్. హిట్ 3 బ్రూటల్ క్రైమ్, సైకలాజికల్ వార్ఫేర్ అండ్ ఏ మ్యాన్ హూ బికమ్స్ ద మాన్స్టర్ టు కిల్ మాన్స్టర్స్. అసలు ఏమన్నా కాన్సెప్టా? వీడు పోలీస్ ఆఫీసరా లేకపోతే మాన్స్టరా అనిపిస్తుంది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మరీ బ్రూటల్గా ఉన్నాయి. అసలు కొన్ని షార్ట్స్లో అయితే కాలు చెయ్యి నరుకుతున్నాడు. ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ బ్రూటాలిటీ. కానీ ఎమోషన్ కరెక్ట్గా పండితే ఆ బ్రూటాలిటీకి సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. సీరియస్గా నాని తన హిట్ స్ట్రీక్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. నాని ఈసారి ప్యూర్గా మాస్ ఎలివేషన్ కంప్లీట్గా తీసుకుంటాడేమో ఈ సినిమాతో అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ ట్రైలర్ చూస్తే ఎక్కడో చూసామన్న ఫీలింగ్ అయితే నాకు కలగడం లేదు. ఇది కంప్లీట్గా ఒరిజినాలిటీ కనిపిస్తుంది నాకు. చూడాలి, సినిమా కనుక కంప్లీట్ ఒరిజినాలిటీతో ఉంటే అది ఒక స్టాంప్ అనమాట, ఒక స్టాంప్ వేసేస్తుంది సినిమా. ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఎవరి వల్ల కాదేమో అన్నట్టు. ఓవరాల్గా మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాని ఫ్యాన్స్ ఉంటే న్యాచురల్ స్టార్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఈ కథ ముగిసింది కానీ మనకు సాగుతున్న హోటల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.